బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా తనుజ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే తనుజ గేమ్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా అనుకుంది అంటే అది బ్లైండ్గా పోతుందని చెప్పాలి. మరో ముఖ్యంగా ఏదన్నా ఒక టాస్క్లో ఓడిపోయినా సరే చాలా డిసప్పాయింట్ అయిపోయి తర్వాత టాస్క్లో తన సత్తా ఎలా చూపాలి అంటూ ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు వేసుకుంటూ ఉంటుంది. కానీ బయట నుండి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంతమంది తనూజని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనూజతో పెట్టుకోవడం అంత ఈజీ కాదంటూ మరొకసారి ఆయిషాకి నిరూపితం చేసింది తనూజ. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో భాగంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరినీ నేరుగా బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ని చేసేశారు. అయితే వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరిలో నుంచి ఒకరిని మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉందంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక వరల్డ్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఫుట్బాల్ టాస్క్ అయితే పెట్టారు. ఇక టాస్క్లో భాగంగా సుమన్, తనుజ, భరణి, దివ్య, సంజన వీళ్ళ 5గురు పార్టిసిపేట్ చేయగా చివరిగా తనుజ, సుమన్ వీళ్ళిద్దరూ మాత్రమే మిగిలారు. అయితే తనుజ, సుమన్ శెట్టి వీళ్ళిద్దరి మధ్యన ఫైనల్ రౌండ్ అయితే జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఫైనల్ రౌండ్ జరగగా చివరిగా సుమన్ శెట్టిని ఓడించి తనుజ మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్గా నిలిచిందనే చెప్పుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్న ఆయిష కొన్ని పాయింట్లు తీసింది. ఎప్పుడు మీరు హౌస్లో ఇండివిజువల్గా గేమ్ ఆడింది లేదు, చూసింది లేదని. కానీ తనుజకి ఈరోజు ఎపిసోడ్ మరింత ప్లస్గా మారుతుందని చెప్పుకోవాలి. తనలో ఉన్న మొత్తం కోపాన్ని బయటకు తీసుకొచ్చి ఎవరైతే నన్ను నువ్వు టాస్క్లో ఆడలేదు అన్నారో వాళ్ళతోనే శబాష్ అనిపించుకోవాలనుకుందో ఏమో. మొత్తానికి తనుజ ఈ ఫుట్బాల్ గేమ్లో నెక్స్ట్ లెవెల్ ఆడిందనే చెప్పాలి. అందులోని ఎలాంటి ఫౌల్ లేకుండా మరీ మొత్తానికి తనుజ కెప్టెన్సీ కంటెండర్ అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.